మామిడికాయ పులిహార చేస్తున్నాను. మీరు నాతో పాటు చేస్తారా? అయితే రండి. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోనికి కొద్దిగా పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను. ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తే ఇవి క్రిస్పీగా ఉండవు. మెత్తగా అయిపోతాయి. అందుకని ఇవి డ్రై ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకొని, అప్పుడు మనకి కావలసినట్టుగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, మినపగుళ్ళు ఉంటే ముందే వేసుకోవచ్చు. గుళ్ళు లేకపోతే ఇలా మినపప్పయితే ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. లేదంటే మాడిపోతుందనమాట. ఇప్పుడు ఇందులోనికి మనం ఆల్రెడీ కొద్దిగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం తురుము వేసుకోవాలి. ఇది ఎక్కువ అవసరం లేదు. అరోమా కోసం మాత్రమే. అల్లం తురుము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించి, అందులో కొద్దిగా పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము, ఇలా తురిమి వేసుకుంటే పులుపు బాగా పడుతుంది. అలా కాకుండా చిన్న చిన్న ముక్కల్లా వేసుకున్నా కూడా పర్వాలేదు. మీకు కావాల్సిన పులుపుని బట్టి మీరు మామిడికాయని కట్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మనం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వండి చల్లార్చిన అన్నాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ మిక్స్‌లోనికి అన్నాన్ని ఇలా కలుపుకొని పూర్తిగా కలిసేంత వరకు కూడా అలా స్టవ్ మీద స్లిమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలనమాట. అప్పుడే మామిడికాయ పులుపు అన్నంకి బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ అయితే నేను చేసుకున్నాను. కారం ఒకవేళ తక్కువ అనిపించినా కూడా మీరు ఈ స్టేజ్‌లో పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో కలుపుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది.